హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా చదువుతున్నారండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి. అందువల్ల అందరూ ఇప్పటి నుంచే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. అందరూ కూడా ఇప్పటి నుంచి బాగా చదువుకోండి. మంచి మార్క్స్ వస్తాయి. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి నోటిఫికేషన్ కోసం అస్సలు వెయిట్ చేయొద్దు. మీరు ఎంత బాగా చదువుకుంటే అన్ని మంచి మార్క్స్ వస్తాయండి. టెట్ కూడా మొన్న బాగా రాశారు. మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. అందరూ కూడా బాగా చదవండి. ఈరోజు టాపిక్ ఏంటంటే 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అండి చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు కొంచెం, రేపు కొంచెం, అలా కొంచెం కొంచెం అంతే, ఒక 20 మినిట్స్ ఇలా చెప్తుంటాను, వీడియో పోస్ట్ చేస్తాను. దీనికి ముందు 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయిపోయింది. అలాగే 4th టెక్స్ట్ బుక్ అయిపోయింది తెలుగు అండి. అలాగే 5th కూడా అయిపోయిందండి తెలుగు టెక్స్ట్ బుక్. ఇది ఈరోజు 6th, అంటే 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు 3rd, 4th, 5th కంప్లీట్ అయిపోయి టెక్స్ట్ బుక్స్ అన్నీ. ఈరోజు ఏమో 6th స్టార్ట్ చేస్తున్నాను. ఇది లెసన్ వైజ్ ఒక రోజుకి 2 లెసన్స్ చెప్పడం జరుగుతుందండి. అంటే చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది 6th క్లాస్లో. అందువల్ల ఒకేసారి చెప్పడం అవ్వదు. లెసన్ వైజ్ చెప్తాను. అలాగైతే మీకు తొందరగా అర్థమవుతుందండి. లెసన్ వైజ్ చెప్తాను. ఏ లెసన్లో ఏ బిట్స్ వస్తాయి, అందులో కవులు ఎవరు, అన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. కొత్త వాళ్ళు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్దండి 6వ తరగతి. ఇది తెలుగు టెక్స్ట్ బుక్ కొత్తదేనండి. తర్వాత పాత కూడా చెప్తాను. సిలబస్ 6th క్లాస్ సంబంధించి రెండిట్లో కూడా ఇస్తాను మనకి డిఎస్సికి. అందువల్ల రెండు కూడా చెప్తాను, రెండు కూడా కవర్ చేస్తాను. పాత టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్ రెండు కూడా కవర్ చేస్తూ చెప్తానండి. ఇది కొత్తది అయిపోయాక పాతది నేను చెప్తాను. ఫస్ట్ లెసన్ చూడండి, 6th క్లాస్లోని అమ్మఒడి అండి. ఫస్ట్ లెసన్ ఏంటండి? అమ్మఒడి. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత బాడిగ వెంకట నరసింహారావు అండి. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరండి? బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 15/8/1913లో కృష్ణా జిల్లాలోని కౌతురంలో జన్మించారండి. కౌతురంలో జన్మించారు. ఇప్పుడు 15/8/1913 సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని కౌతురంలో జన్మించారు. అలాగే బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి లాంటి 17 పుస్తకాలు ఈయన రాశారండి. బాలరసాలు, బాల సారీ పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు రాశారు. ఎవరు? మనకి బాడిగ వెంకట నరసింహారావు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారండి. బివి అంటే ఎవరు? బాడిగ నరసింహారావు. తర్వాత బాలబంధుగా ఈయన ప్రసిద్ధులు. ఎలా అండి? బాలబంధుగా ప్రసిద్ధులు. ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు. బివి నరసింహారావు అంటారు, బాడిగ వెంకట నరసింహారావు అని అంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే వింజాపూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి చెందారు. ఇతనే బాడిగ వెంకట నరసింహారావు మనకి అనార్కలి నరసింహారావు గారు కూడా ఖ్యాతి గడించారండి. అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఇతివృత్తం. చూడండి, ఇతివృత్తం ఎక్కువ అడుగుతూ ఉంటాడండి లెసన్స్కి. ఇదేంటి? అమ్మ ప్రేమ, గొప్పతనాన్ని తెలియజేయడం దీని యొక్క ఇతివృత్తం. తర్వాత అమ్మ ఒడిలో ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు. అమ్మ ఒడిలో ఎన్నో సంగతులు నేర్పిన తొలి గురువు. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. నెక్స్ట్ అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. ఇవన్నీ లెసన్స్ ఉంటాయండి. అందువల్ల అది లెసన్ గురించి కూడా మనకి ఒక వాక్యం ఇచ్చి, అది సపోజ్ అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిదని ఈ సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ లెసన్స్లో ఉందని ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల పాఠాన్ని కొంచెం వివరించి ఇవ్వడం ఇక్కడ జరిగిందండి. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రశ్నలు మనం చూసుకుందామండి. ఫస్ట్ చూడండి, విద్యార్థి తొలి గురువు ఎవరండి? విద్యార్థికి తొలి గురువు ఎవరంటారండి? మనకు అమ్మ అండి. తొలి గురువు ఎవరు? అమ్మ. నెక్స్ట్ అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం లాంటిది. అలంకారాన్ని గుర్తించమన్నారండి.
ఇక్కడ ఏంటన్నారండి అలంకారాన్ని గుర్తించమన్నాడు. అక్కడికి మనకి ఆప్షన్ 2 అండి. ఉపమా అలంకారం. ఏంటండి? ఉపమా అలంకారం. క్రింది వాళ్ళు బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? క్రింది వాటిలో బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు, వింజమూరు లక్ష్మీ నరసింహారావు, జాషువా శ్రీశ్రీ. ఎవరు ఈ ముగ్గురిలో? మనకి ఆప్షన్ 1 అండి. బాడిగ వెంకట నరసింహారావు బాలబంధుగా ప్రసిద్ధులు. నెక్స్ట్ మనం చూసుకుంటే అమ్మ చల్లని చేతులు వీటికి నిలయాలు. అమ్మ చల్లని చేతులు వీటికి నిలయాలి. దేనికి? అందానికి, దయకి, దాన ధర్మాలకు, కరుణకి. దేనికండి? అమ్మ చల్లని చేతులు వీటికి నిలయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. దాన ధర్మాలకు. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలి. నెక్స్ట్ అమ్మ ఒడి పాఠం ఆధారం కింది వాక్యాలు జతపరచండి. అమ్మ ఒడి పాఠం ఆధారంగా క్రింది వాక్యాలు జతపరచమన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఈ ఆ ఆ చూడండి మనకి ఈ ఆ ఆ చూడండి మనకి ఇక్కడ దాన ధర్మాలకు నిలయాలు ఏంటండి? అమ్మ చల్లని చేతులు. మనకి ఈ 2 అవుతాయండి. నెక్స్ట్ చూడండి కదండి. మనకి తర్వాత దానికి ఏటవుతుంది? అమ్మ చెప్పే మంచి మాటలు ఏటవుతాయి మనకి? ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. నెక్స్ట్ అమ్మ దాన ధర్మాలకు అమ్మ పెదవులు చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలే తెలివినిస్తుంది. అమ్మ పెదాలు చిరునవ్వు ఏంటంటే ఎల్లప్పుడూ ఉపకరించి తెలివితేటలు. మనకి అనేది అవుతుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే విద్యార్థికి ప్రత్యక్ష దైవం ఎవరు? విద్యార్థికి ప్రత్యక్ష దైవం ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను మనకు చూడండి. విద్యార్థి ప్రత్యక్ష దైవం ఎవరు? ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడు, తల్లి, తండ్రి. ఎవరు మనకి ఇక్కడ? ఆప్షన్ 3 అండి. విద్యార్థి ప్రత్యక్ష దైవం తల్లి అండి. నెక్స్ట్ నాన్న నా పాలిట కల్పవృక్షం అలంకారాన్ని గుర్తించండి. నాన్న నా పాలిట కల్పవృక్షం అలంకారాన్ని గుర్తించమన్నాడండి. ఏంటి? రూపక అలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమా అలంకారం, యమక అలంకారం. ఏంటి వస్తుంది మనకి ఇక్కడ? ఆప్షన్ 1 అండి. రూపక అలంకారము. నాన్న నా పాలిట కల్పవృక్షం అలంకారాన్ని గుర్తించండి అంటే మనకి ఇక్కడ రూపక అలంకారం వస్తుందండి. అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయాలి. గీత గీసిన పదం ఏ సమాసము గుర్తించండి. దాన ధర్మాలు అనేది ఏ సమాసం కింద వస్తుంది? అమ్మ చేతులు దాన ధర్మాలకు నిలయాలు. గీత గీసిన పదం ఏ సమాసం గుర్తించండి అన్నారు. దిగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయ భావ సమాసం, షష్ఠి తరపున సమాసం. దేనికి వస్తుందంటే మనకు ఆప్షన్ 2 అండి. ద్వంద్వ సమాసం. దాన ధర్మాలు. దానము ప్లస్ దానం ధర్మాలు 2 కదండి. దాన ధర్మాలు అంటే ద్వంద్వ సమాసం కింద వస్తుంది. అనార్కలి నాటక రచయిత ఎవరు? అనార్కలి నాటక రచయిత బివి నరసింహారావు, వింజమూరు లక్ష్మీ నరసింహారావు, సత్యం శంకరమంచి, గరిమెల్ల సత్యనారాయణ. ఎవరు వస్తారు అనార్కలి నాటక రచయిత అంటే? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వింజమూరి లక్ష్మీ నరసింహారావు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ కరం పదానికి అర్థం గుర్తించండి. కరం అనే పదానికి అర్థం గుర్తించు. కరం అంటే చేయి, గాడిద, కాలు, అవయవం. ఏంటి కరం అంటే ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 2 అండి. గాడిద. కరం అంటే గాడిద అండి. కరం అనే పదానికి అర్థం ఏంటి? గాడిద. నెక్స్ట్ అమ్మఒడి సమాసనామం తెలపండి. అమ్మఒడి యొక్క సమాసనామం ఏంటి? విశేష పూర్వపద కర్మధారయ సమాసం, దిగు సమాసం, ద్వంద్వ సమాసం, షష్ఠి తత్పురుష సమాసం. ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే ఆప్షన్ 4 అండి. షష్ఠి తత్పురుష సమాసం. అమ్మ ఒడి సమాసం యొక్క సమాసం ఏంటంటే షష్ఠి తత్పురుష సమాసం. అమ్మ ఒడి, అమ్మ యొక్క ఒడి. నెక్స్ట్ అనార్కలి నరసింహారావు ఖ్యాతి గడించింది ఏంటి? అనార్కలి నరసింహారావు ఖ్యాతి గడించింది ఏంటని అడుగుతున్నారండి. బాడి వెంకట నరసింహారావు, వింజమూరి లక్ష్మీ నరసింహారావు, మునిమాణిక నరసింహారావు, వెన్నెలకంటి రాఘవయ్య. ఎవరు అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. బాడిగ వెంకట నరసింహారావు, బివి నరసింహారావు. నెక్స్ట్ మనం చూసుకుంటే 13దండి లాస్ట్ బిట్టు ఈ లెసన్కి సంబంధించి అమ్మ ఒడి పాఠానికి సంబంధించిందండి. అమ్మ ఒడి పాఠ్యభాగం ఈ సంకలనం నుంచి గ్రహించబడింది. అమ్మ ఒడి పాఠ్యభాగం ఈ సంకలనం నుంచి గ్రహించబడింది అంటే సంపూర్ణ రచనలు 1వ సంకలనం, సంపూర్ణ రచన 2వ సంకలనం,
సంపూర్ణ రచన 3వ సంకలనం, సంపూర్ణ రచన 4వ సంకలనం. దేని కింద వస్తుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుంచి గ్రహించబడింది. అమ్మఒడి పాఠం సంపూర్ణ రచనల 2వ సంకలనం నుంచి గ్రహించబడింది. ఇది ఈరోజు ఈ అమ్మఒడికి సంబంధించి బిట్స్ అండి. నెక్స్ట్ మనం రెండో పాఠం చూసుకుంటే తృప్తి అండి. నెక్స్ట్ లెసన్ ఏంటండి? తృప్తి రెండో లెసన్. ఇది ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. తృప్తి యొక్క పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ, ప్రక్రియ ఏంటంటే కథానిక. చూడండి, ప్రక్రియ కథానిక, ఇతివృత్తం మానవ విలువలు. దేనికి సంబంధించి? తృప్తి అనే పాఠంకి సంబంధించి. నెక్స్ట్ రచయిత సత్యం శంకరమంచి. ఈ తృప్తి అనే పాఠాన్ని రచించింది ఎవరంటే సత్యం శంకరమంచి అండి. నెక్స్ట్ ఇతని యొక్క కాలం 3/3/1937 నుంచి 21/5/1987 వరకు అండి. ఇతని యొక్క సత్యం శంకరమంచి యొక్క కాలం. నెక్స్ట్ సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. నెక్స్ట్ అమరావతి కథలు, కార్తీక దీపాలు కథా సంపుటాలు వీరి యొక్క రచనలు. అమరావతి కథలు, కార్తీక దీపాలు వీరి యొక్క రచనలు. నెక్స్ట్ రేపటిదారి శ్వేత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం రాశారు ఇతని యొక్క. ఇవన్నీ కూడా అతను రాసినవన్నీ. ఎవరు? సత్యం శంకరమంచి. 1979 అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇతనికి. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుని 1979 అమరావతి కథలకు వచ్చిందండి. నెక్స్ట్ తృప్తి పాఠ్యభాగం అమరావతి కథల నుంచి గ్రహించబడింది. మనకి ఇక్కడ ఏంటంటే మనకి చూడండి అమరావతి తృప్తి పాఠ్యభాగం మనకి ఇక్కడ అమరావతి కథల నుంచి గ్రహించబడింది. ఏ కథల నుంచి అంటే అమరావతి కథల నుంచి గ్రహించబడింది. ఇతివృత్తం మానవ విలువలు, కథానిక ప్రక్రియ కథానిక. దీని పాఠ్యభాగం మనకి తృప్తి పాఠ్యభాగం అమరావతి కథల నుంచి గ్రహించబడింది. ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ పూర్ణయ్యని బావగాడు అంటారు బాగా చురుకైన వాడు. పూర్ణయ్యను బావగాడు అంటారు బాగా చురుకైన వాడు. వంట చేయడం అన్నా ఇతరులకు పెట్టడం అన్నా చాలా ఇష్టం. తర్వాత ఇతరులకు పెట్టగా మిగిలిన తిని సంతృప్తి చెందుతాడు. ఇతరులు ఆనందాన్ని తన ఆనందంగా చూసుకుంటారు. చూడండి, ఇలా మనకి చూడండి ఒక వాక్యం ఇచ్చి అది ఎవరు అన్నారు, ఎవరికి సంబంధించి అని కూడా అడగడం జరుగుతుంటారు. అది ఏ లెసన్లోది కూడా అడగడం జరుగుతుందండి. అందుకని ఇలా పూర్తిగా వివరించడం జరిగింది. ఇంపార్టెంట్ వాక్యాలు మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా మన తృప్తి పాఠంలోని ఎవరికి సంబంధించి పూర్ణయ్యకి సంబంధించినవండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన బిట్స్ మనం చెప్పుకుందాం. ఈ లెసన్కి సంబంధించి బిట్స్ రూపంలో చెప్పుకుందాము. చూడండి, తృప్తి పాఠ్యభాగ రచయితను గుర్తించండి. తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరంటే సత్యం శంకరమంచి. తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరండి? సత్యం శంకరమంచి. క్రింది వాటిలో కథా సంపుటాలు ఏవి? క్రింది వాటిలో కథా సంపుటాలు ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి కార్తీక దీపాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలక. వీటిలో కథా సంపుటాలు ఏమని అడుగుతున్నారండి? చూడండి, రచనలు కథా సంపుటాలు అన్నీ ఇలా అడుగుతూ ఉంటారు. అన్నీ కూడా మనకి అందుకే ఈ లెసన్ వైజ్ తెలుసుకుంటే మనకి తొందరగా గుర్తుంటాయండి. నెక్స్ట్ అది ఏంటి మనకు ఆప్షను చూడండి, కథా సంపుటాలు అంటే ఏంటి వస్తాయి ఇందులో మనకి ఇక్కడ ఆప్షను 1 అండి. కార్తీక దీపాలు. కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలండి. కార్తీక దీపాలు అనేవి మనకి దేని కిందకు వస్తాయి? కథా సంపుటాల కింద వస్తాయి. నెక్స్ట్ మనకి 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన ఏది? 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన ఏదని అడుగుతున్నారు. కార్తీక దీపాల, ఎడారిలో కలువపూలు, హరహర మహాదేవ, అమరావతి కథలు. దేనికి వచ్చింది సాహిత్య అకాడమీ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు 1970 ఏ రచనకు వచ్చిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అమరావతి కథలకు. అమరావతి కథలకు 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారండి ఇతను. నెక్స్ట్ తృప్తి పాఠ్యభాగంలో పూర్ణయ్యని ఎలా అంటారు? ఏమని అంటారు? అన్నయ్య అంటారా, మామ అంటారా, బావగాడు అంటారా, బామరిది అంటారు, ఏమని అంటారు? తృప్తి పాఠంలో పూర్ణయ్యని ఏమని అంటారు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బావగాడు. మనం ముందే చెప్పుకున్నాం కదండి,
పూర్ణయ్యని బావగాడని అంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వది తృప్తి పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. చూడండి ప్రక్రియకు ఇది ఏ ప్రక్రియకు చెందినది అడుగుతున్నాడు. తృప్తి పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెంది కథక, కథానిక, గేయం, పద్యం దేనికి చెందిందని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 2 అండి కథానిక. తృప్తి పాఠ్యభాగం కథానిక ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ సత్యం శంకరమంచి జన్మస్థలం ఏది? సత్యం శంకరమంచి జన్మస్థలం ఏదంటే గుంటూరు జిల్లా అమరావతి, కృష్ణా జిల్లా కౌతురం, గుంటూరు జిల్లా వినుకొండ, పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరం. దేనికి ఎక్కడ పుట్టారు అతను? సత్యం శంకరమంచి అంటే అని అడిగితే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గుంటూరు జిల్లా అమరావతిలో ఇతను సత్యం శంకరమంచి జన్మించడం జరిగింది. నెక్స్ట్ పూర్ణయ్యని బావగాడు అంటారు. గీత గీసిన పదాన్ని విడదీయండి. దేని కింద గీత గీశారు? బావగాడు అంటారు. బావగాడు అంటారు అనే పదాన్ని విడదీయమన్నారండి. మనకి ఇక్కడ బావగాడు అంటే మనకి ఏంటి? బావా ప్లస్ గాడు అంటారా? బావగాడు ప్లస్ అంటారా? బావా బావా ప్లస్ గాడు అంటారా? బావగాడ్ అంటారు. బావగాడు ప్లస్ అంటారు. ఏది మనకి ఇక్కడ చెందుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. బావగాడు ప్లస్ అంటారు. బావగాడు అంటారు. చూడండి బావగాడు అంటారన్న పదాన్ని ఎలా విడదీస్తాం? బావగాడు ప్లస్ అంటారు. బావగాడు అంటారు. నెక్స్ట్ మనకి 8వది చూసుకుంటే బావగాడు లేకపోతే సరదా సంబరాలు లేవు. గీత గీసిన పదాన్ని సమాసం గుర్తించండి. సరదా సంబరాలు ఇది ఏ సమాసం అని అడుగుతున్నారండి. ద్వంద్వ సమాసం, ప్రథమ తత్పురుష సమాసం, దిగు సమాసం, విశేషణ పూర్వ కర్మధారయ సమాసం. ఏ సమాసం? సరదా సంబరాలు అనేవి మనకి ఏ సమాసం కింద వస్తాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ద్వంద్వ సమాసం. సరదా సంబరాలు. సరదా సంబరాలు అనమాట. సరదా సంబరాలు 2 పదాలు కదండి. ఇక్కడ ద్వంద్వ సమాసం వస్తుంది. సన్న బియ్యంతో చేయిస్తున్నాను. గీత గీసిన ప్రత్యయ విభక్తి నామం గుర్తించండి. దేని కింద గీశారు? తో. తో అనేది మనకి ఏ విభక్తి కింద వస్తుంది అని అడుగుతున్నారండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఏ విభక్తి కింద వస్తుంది మనకి తో అనేది? నేను ముందు తర్వాత చెప్తానండి ఇవి. నేను ముందు వీడియోస్ కూడా ఇవి చెప్పాను. ప్రథమ విభక్తి ఏంటి, ద్వితీయ విభక్తి కింద ఏమొస్తుంది, తృతీయ విభక్తుల కింద ఏమొస్తుంది అన్నీ కూడా వివరించాను ముందు వీడియోస్లో. తెలుగుకి సంబంధించి కంటెంట్ వీడియోస్ చాలా చేశాను. ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఆప్షన్ 3 అండి. తృతీయ తృతీయ ప్రత్యయ విభక్తి అండి. మనకి తో అనేది తృతీయ ప్రత్యయ విభక్తి అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. తృప్తి పాఠ్యములో ఇతివృత్తాన్ని గుర్తించండి. ఇతివృత్తం ఏంటి? తృప్తి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? సమయపూర్త, తల్లి ప్రేమ, దేశభక్తి, మానవ విలువల ఏటి వస్తుంది? తృప్తి పాఠం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మానవ విలువలు. తృప్తి యొక్క పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. నెక్స్ట్ తృప్తి పాఠ్యభాగం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. తృప్తి పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? శ్వేత స్వగతాల, కార్తీక దీపాల, ఆఖరి ప్రేమలేఖ, అమరావతి కథలు. దేని నుంచి మనం దీన్ని గ్రహించబడింది అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 4 అండి. అమరావతి కథలు. అమరావతి కథల నుంచి తృప్తి పాఠ్యభాగం గ్రహించబడింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 12వదండి. హరహర మహాదేవ నాటక రచయిత ఎవరు? హరహర మహాదేవ నాటక రచయిత ఎవరు? పివి నరసింహారావు, సత్యం శంకరమంచి, విఎల్ నరసింహారావు, మునిమాణిక్య నరసింహారావు. ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ 2 సత్యం శంకరమంచి. హరహర మహాదేవ నాటక రచయిత సత్యం శంకరమంచి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 13వదండి. క్రింది వాటిలో నవలలు కానివి. కింది వాటిలో నవలలు కానివి అని అడిగారండి. కార్తీక దీపాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ప్రేమలేఖ. ఏంటి ఇందులో నాటకాలు కాని ఉన్నాయంట. నవలలు కాని ఉన్నాయంట. ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కార్తీక దీపాలు. కార్తీక దీపాలు నవలలు కాదండి. నవలలు కానివి కార్తీక దీపాలు. నెక్స్ట్ కూరగాయలు సమాసనామం తెలపండి. కూరగాయల యొక్క సమాసనామం ఏంటి? ద్వంద్వ సమాసమా, దిగు సమాసమా, విశేష పూర్వపద కర్మధారయ సమాసం, షష్ఠి తత్పురుష సమాసం. ఏంటి వస్తుంది? కూరగాయలు సమాసనామం తెలపండి అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ద్వంద్వ సమాసం. కూర ప్లస్ కాయలు, కూరగాయలు, కూర ప్లస్ కాయలు, కూరగాయలు. మనకి ఇక్కడ ద్వంద్వ సమాసం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు లాస్ట్ బిట్టు 15వ బిట్ అండి. తల్లిదండ్రుల సంధినామం తెలపండి. తల్లిదండ్రుల యొక్క సంధినామం ఏంటి? సరళ దేశంద, గసరదవ దేశంద, అత్వసంద, ఇత్వసంద. ఏంటి? తల్లిదండ్రుల యొక్క సంధి ఏంటి అని అడుగుతున్నారండి. సంధి నామం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్
2 అండి. గసరదవా దేస్తంది అండి. తల్లిదండ్రులు అనేది మన గసరదవా దేస్తంది. మనకి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇదండి ఈరోజు మనకి సిక్స్త్ క్లాస్ సంబంధించి 2 లెసన్స్ నేను చెప్పాను. ఫస్ట్, సెకండ్ ఆహ్, అమ్మఒడి అండ్ తృప్తి లెసన్‌కి సంబంధించి బిట్స్ అన్నీ కవర్ చేసి చెప్పడం జరిగిందండి. రేపు మూడో లెసన్ ఏంటది? మాకొద్దు తెల్లదనం అనేది తెల్ల దొరతనం అనేది మూడో లెసన్ అండి సిక్స్త్ క్లాస్‌లో. అది నేను రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే అన్నీ కూడా ఆ లెసన్‌కి సంబంధించి అన్ని బిట్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత లెసన్ అలాగ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుందండి సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి. పెద్ద లెసన్ అయితే ఒకరోజు ఒక లెసనే అవుతుంది. అదే చిన్న లెసన్‌లో అయితే రోజుకి 2, 3 లెసన్స్ నేను కవర్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.